మీ పేరేందండి? మా పేరు సిరికొండ వెంకటేశ్వర్లు. సిరికొండ వెంకటేశ్వర్లు. మీ ఊరండి? ఉప్పలపాడు గ్రామం. మండలం. ఈ సీడ్ ఎక్కడ తీసుకున్నారు? సీడ మామూలుగా నర్సరీ కాడ. ఏ నర్సరీ అండి? మనాల నర్సరీ, సాయి కాడే. ఓకే. ఇప్పుడు ఈ 1628 వెరైటీ అనే వెరైటీ మీకు ఎట్లా అనిపించింది? ఈ రకం 1628 దీని నెంబరు కళా సీడ్స్ కంపెనీ 1628 ఎట్లా ఉంది? నెంబర్ 1 ఉంది. మీ ఊర్లో ఎంతమంది వేసారు? ఇక్కడ చాలా మంది వేసారు. 7 నిరుడు ఒక్క వేసా, 7 మొత్తం 30 వేసారు. 7 30 వేసారు. నెక్స్ట్ ఇయర్ మొత్తం వేస్తారు. ఏది 1628 కళా సీడ్స్ కంపెనీ. సార్ మీరు కూడా వేసారు కదా, పక్కసేనే కదా మీది. ఎట్లా అనిపించింది సార్ మీకు? నెంబర్ 1 ఉందండి. నెంబర్ 1 ఉంది. 1628 అనే వెరైటీ మీకు నచ్చింది? మార్కెట్ లో కొనుగోలు అవన్నీ ₹1 పెచ్చు కాయలు కొనుగోలు కూడా మార్కెట్ లో కొనుగోలు కూడా బ్రహ్మాండంగా ఉంది. కొనుగోలు కూడా బాగుంది. ఓకే సార్. ఓకే సార్. మా నర్సరీ అయినా మీ పేరండి? సాయి కుమార్ గారు. ఇక్కడ చాలా మందికి కూడా మన సీడ్ అందరికి ఇచ్చాడు. ఇక్కడ వేసిన వాళ్ళు అందరికీ బాగుంది. సార్ మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇది ఇంత ముందు విత్తనాలతో పోల్చుకుంటే ఇది బెటర్, చాలా బెటర్. ఇది కటింగ్ లో గానీ, కోత కూలీల పరంగా గానీ బాగా ఎక్సలెంట్ గా ఉంది రిజల్ట్. ఓకే సార్. ఒక్కసారి ఈల్డింగ్ చూపిద్దాం. చూడండి. చివరి 5 కోత అయినా కూడా ఇది 5వ కోత సార్. మనకి సైజ్ తగ్గటాలు గానీ, వైరస్ రావటాలు. ఇప్పుడు 4 కోతలు అయిపోయింది, 5వ కోత రెడీగా ఉంది. ఆదివారం వస్తారు. ఆదివారం వస్తారు. కాపు చూడండి ఎంత చిక్కగా ఉందో. ఎక్కడైనా సరే ఇది 120 కేజీలుగా వస్తున్నారు సార్ మామూలుగా ఒక మనిషి. తట్టుకున్నట్టే ఇది కొన్ని సేలు అయితే కాలిపోయినాయి మామూలుగా అయిపోయినాయి. నల్లికి కొంచెం తట్టుకున్నట్టే, ప్రస్తుతానికి కొంచెం నీరు కూడా తట్టుకుంటది. నీళ్లు మనుషులు కోయటానికి అసలు కాయ ఎన్ని కోతలు కోసినా కానీ అసలు సైజు తగ్గడానికి దిగుబడి చూసారుగా, కాపు చిక్కన కాపు. దీనికి ముసల్తనం లేదు. మళ్ళీ మన వయసులో అన్నట్టే ముసల్తనం అనేది లేదు దీనికి. ఏది 1628 అనే వెరైటీకి ముసల్తనం లేదు. ఇది బంగారం కూడా అంతే ఉంటది. బంగారం కూడా పక్కనే ఉంది. అది చాలా బాగుంది. అంటే అంతే ఫీల్డింగ్. హలో కొడుతున్నాం పెద్దన్న, కింద కొడుతున్నా. కింద 3 ఎకరాలు కొడతారు బడిసన్ కూడా. కళాశాలలు బాగా బాగా తీసుకొచ్చినట్టు మంచి వెరైటీ, చాలా మంచి వెరైటీ సార్. ఇప్పుడు వేసిన అన్ని చోట్ల కూడా చాలా బాగుంది. ఇంకా వేయలేదని బాధపడుతుంది. ఇప్పుడు రాగట వేసుకున్నా కూడా అన్నిటికీ యాంటీ బొబ్బర కానీ ఎక్కడైనా వేసినట్టు కూడా బాగానే ఉంటుంది. అన్నిట్లో నెంబర్ 1 ఉంది. ఇప్పుడు మనం కొన్ని సేలు ఏంటంటే మామూలు పచ్చేగిలోనే వేయాలి. ఈ పెద్దగిలు అయిపోయినా కూడా తెరపేగిలు వేసినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది. పట్టుకుంటుంది అంతే. మొత్తం అది బజ్జికాయ అయితే మొత్తం అది పోయింది. మామూలుగా ఫిల్టర్ రాగా వచ్చి మన బంగారం వేసినా ఇప్పుడు ఎంత ఎత్తు వచ్చింది. మొన్న అంటే మీకు బంగారం బాగానే ఉంది. ఈ 1628 బాగుంది మన ఊళ్ళో. ఈ రెండు మామూలుగా సేలో విత్తనం వేసామండి. పోతే బజ్జికాయ వేసాం పైగట్టిన బజ్జికాయ వేస్తే అది పోయింది. బజ్జికాయ పోయింది, వర్షానికి ఆకి వెళ్ళిపోయింది. ఇది ఆగింది. వర్షానికి కూడా, వర్షానికైనా జబ్బుకైనా గిల్ట్ రోగం ఇది ఏరుకులుడు వచ్చి అది చచ్చిపోయింది. ఇది ఆగింది. ఆటు పోటులను కూడా తట్టుకుంటుంది. ఏది 1628 తర్వాత అది బీకేసి కలాసి బంగారం వేశారు. బజ్జికాయ బీకేసి కలాసి బంగారం దీని ఎత్తు వచ్చింది. బ్రహ్మాండంగా ఉంది. ఓకే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ.